ప్రియమైన సహోదరి, నీవు నీ కుటుంబాన్ని దేవుని స్తుతించుట కొరకు, ఆరాధించుట కొరకు నువ్వు ఇన్‌స్పైర్ చేసే విమెన్‌గా నువ్వున్నావా? ఒకసారి ఆలోచన జేసుకో. కొంతమంది వారి కుటుంబాన్ని ఇన్‌స్పైర్ చేస్తా ఉంటారు. ఏ విషయంలో అంటే, దేవుడు మనకి ఏం చేశాడు నాయనా? దేవుడు మనల్ని మరి ఏమి లేవనెత్తారు. మన పరిస్థితులన్నీ ఇలాగే ఉన్నాయి కదా! అని కొన్నిసార్లు వారి మనసులో ఉన్న నిరాశ, నిరుత్సాహము కుటుంబీకులలో గూడా వచ్చేటట్లుగా, ఆత్మీయమైన నిర్లిప్తత వచ్చేటట్లుగా ఇతరులను ఇన్‌స్పైర్ చేసి, దేవునిలో ప్రోత్సహించి ముందుకు పుష్ చేయాల్సింది బదులు, కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తుంటారంటే వెనకకి లాగేవారుగా మనకు కనబడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మిర్యామును మనం గమనించినట్లయితే, మోషే దేవుని ఆరాధించాడు, స్తుతించాడు. ఇశ్రాయేలీయుల యొక్క సమూహము, సమాజము దేవుని స్తుతించి ఆరాధించారు. బట్ స్టిల్ దేర్ వాస్ గ్రాటిట్యూడ్ ఓవర్‌ఫ్లోయింగ్ ఫ్రమ్ వితిన్ హర్. ఆమె హృదయంలో నుండి కృతజ్ఞత ఇంకా పెల్లుబికి వస్తా ఉందండి. కొన్నిసార్లు చూడండి, మనం గొప్ప మేలు పొందుకున్న తర్వాత సింపుల్‌గా థాంక్ యూ అని ఒక మాట చెప్పి వెళ్ళిపోతా ఉంటాం. కానీ ఆ థాంక్ యూ అనే మాట చెప్పడము, గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. గొప్ప మేలు పొందుకున్న వారెవరైనా సరే, వారి గ్రాటిట్యూడ్‌ని గూడా ఒక గ్రేటర్ మెజర్‌లో, ఒక లార్జ్ స్కేల్‌లో వారు వ్యక్తపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ కొంతమంది ఉంటారులెండి, వారికసలు గ్రాటిట్యూడే ఉండదు. మేలు పొందుకున్నాక సైలెంట్‌గా దే వాకౌట్. ఇంకొంతమంది ఏంటంటే, మేలు పొందిన వారికి కీడు చేసేవారు గూడా కొంతమంది ఉంటారు. అపవాది యొక్క మరి మనసు కలిగిన వారు. కొంతమంది సింపుల్‌గా గ్రాటిట్యూడ్ మాటలతో, ఒక మాటతో ఎక్స్‌ప్రెస్ చేసి వెళ్ళిపోయేవారుంటారు. కానీ కొంతమంది మాత్రం నిజంగా గ్రాటిట్యూడ్ కలిగున్నప్పుడు వారు వర్డ్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తారు, క్రియలలో గూడా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. హౌ గ్రేట్‌ఫుల్ దే ఆర్ టు ద వన్స్ హూ హెల్ప్ దెమ్. వారికి సహాయం చేసిన వారి పట్ల వారికున్న గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేసేవారు. దేవుని పట్ల ప్రాముఖ్యంగా వారికున్న గ్రాటిట్యూడ్‌ను ఎక్స్‌ప్రెస్ చేసేవారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మిరియాము ఆమె హృదయంలో నుంచి వస్తున్న ఆ కృతజ్ఞత, దేవుని స్తుతించాలి అనే ఆ ఆశ ఏదైతే ఉందో, ఆ జీల్, ఆ ప్యాషన్ ఏదైతే ఉందో, దాన్ని ఆమె అణిచేయట్లేదండి. చాలా సార్లు చూడండి, కొన్నిసార్లు మన హృదయంలో నుంచి ఫోర్స్‌గా కొన్ని బయటకొస్తా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నారు. మనం చెయ్యనిదేదో చేశామని చెప్పారు. సో, ఫోర్స్‌గా లోపల నుంచి ఆ రిటాలియేషన్, లేదంటే నేను చేయలేదు అని చెప్పుకోవాలి, ప్రతిఘటించాలి, లేదంటే వారికి బుద్ధి చెప్పాలి అనే ఒక భావన చాలా ఫోర్స్‌తో మన లోపల నుండి వస్తా ఉంటది. కానీ దేవుని బిడ్డలంగా మనం ఇది అవసరం లేదు, దేవుడు చూసుకుంటారు, ఐ డోంట్ హ్యావ్ టు రెస్పాండ్ టు మై ఎనిమీస్, నా శత్రువులకు నేను జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ లోపల వస్తున్న ఆ నెగెటివ్ ఫీలింగ్స్ కావచ్చు, లేకపోతే విరోధ భావాలు కావచ్చు, వాటిని దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా మనం అణుచుకొని, దేవా నువ్వు చూసుకో, నీకు అప్పగిస్తున్నా అని ప్రభువుకి అప్పగించి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ఆత్మీయంగా దేవుని నుండి మేలులు, ఉపకారాలు, కార్యాలు పొందుకున్నప్పుడు, మన హృదయంలో నుండి గ్రాటిట్యూడ్ బయటకొస్తా ఉన్నప్పుడు, ఆ గ్రాటిట్యూడ్‌ని మాత్రం మనం ఎప్పుడు గూడా అణచివేయకూడదు. We must definitely express our gratefulness and gratitude towards God. దేవుని పట్ల మనకున్న కృతజ్ఞత భావాన్ని ఖచ్చితంగా వ్యక్తపరచాలి. ఇక్కడ మిరియాం ఒక్కటే కాదండి బ్రతికి బయటపడింది. ఇక్కడ మిరియాం ఒక్కటే కాదు, ఎర్ర సముద్రము మధ్యలో దేవుడు ఏర్పాటు చేసిన ఆ దారి, ఆ రహదారి, ఆ ఆరిన నేల మీద కేవలం మిరియాం ఒక్కటే కాదు నడిచింది. ఆల్ ది ఇజ్రాయెలైట్స్ ఎక్స్‌పీరియన్స్డ్, దే సా, దే ఎంజాయ్డ్ దట్ మిరకిల్. దేవుడు చేసిన ఆ అద్భుతాన్ని, దేవుడిచ్చిన ఆ గొప్ప విడుదలను, దేవుని యొక్క డెలివరెన్స్‌ను మిరియాముతో పాటు ఇశ్రాయేలీయులందరూ కూడా అనుభవించారు. కానీ ఈమె చేస్తున్న పనేంటంటే, షీ స్టార్టెడ్ వర్షిప్పింగ్ గాడ్ అండ్ షీ వాస్ లీడింగ్ ద విమెన్ దేర్ టు వర్షిప్ గాడ్. ఇంకొక మాట కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. విమెన్ ఇన్‌స్పైర్ విమెన్. మీకు తెలుసా, స్త్రీలను ప్రోత్సహించగలరు, స్త్రీలను ఎక్కువగా ప్రభావితం చేయగలరు. అలా అని పురుషులు చెయ్యరు అని నేను అనట్లేదు, లేదంటే దైవజనుల ద్వారా మనం ప్రభావితం చెందము అని నేను అనడం లేదు. కానీ మరొక స్త్రీ మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు, మరొక స్త్రీ ఉన్నతమైన స్థానాన్ని చేరుకున్నప్పుడు, మరొక స్త్రీ తన కుటుంబాన్ని ఆత్మీయంగా భక్తి కలిగి ఆమె కట్టుకున్నప్పుడు, వారికన్నా మరి దిగువ స్థానంలో ఆత్మీయంగా బలహీనమైన స్థితిలో ఉన్న వేరే వారికి ఒక మాదిరికరమైన స్త్రీని చూడడం ద్వారా, ఒక దేవునిలో కొనసాగే, దేవుని బలాన్ని పొందుకొని ముందుకు వెళ్ళే స్త్రీని చూడడం ద్వారా ఖచ్చితంగా మిగతా వారు ప్రభావితం చెందుతారు. నేను ఈ సవాలు మీ ముందుంచి రెండో అంశంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మిరియాము తన కాలంలో అక్కడ
ఆ ఎర్ర సముద్రాన్ని దాటి బయటకొచ్చిన ఇశ్రాయేలీయులందరికీ ఒక ప్రోత్సాహకరమైన వ్యక్తిగా, ఒక మాదిరికరమైన వ్యక్తిగా, ఒక ఇన్‌స్పైరింగ్ విమెన్‌గా అక్కడ మనకు కనబడతా ఉంది. ఏ విషయంలో వారిని ప్రోత్సహిస్తూ ఉంది, ఏ విషయంలో వారిని నడిపిస్తూ ఉంది అంటే, దేవుని స్తుతించి ఆరాధించుట కొరకు తనతో ఉన్న స్త్రీల ముందు ఆమె ఒక మాదిరిని ఉంచుతూ, వారిని కూడా ప్రభువును స్తుతించాలని ప్రేరేపిస్తున్న స్త్రీగా మనకు కనబడతా ఉంది. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను గూర్చి నువ్వు స్తుతించి ఎంతకాలమైంది? ఏమోనండి, చాలా కాలం అయిపోయింది. అంటే ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు పాటలు పాడతాం గదండీ! అది సరిపోతదా? వర్షిప్ అంటే సమాజములో అందరూ జూసేటప్పుడు, ప్రక్కవారికి వినబడేటప్పుడు మనం చేసే స్తుతి, లేదంటే మనం పాడే పాటలే కాదు కానీ, రహస్యమందు తలుపులు మూయబడినప్పుడు నువ్వు వ్యక్తిగతంగా మోకాళ్ళూని ఒక్కసారి నీ జీవితంలో వెనక్కి వెళ్ళి, ఫ్రమ్ వేర్ యు వర్ టు వేర్ యు ఆర్ టుడే, నువ్వెక్కడ ఉండేదానివి, ఏ స్థితిలో ఉండేదానివి, దేవుడు ఎన్ని పరిస్థితులు నిన్ను దాటించుకుంటా వచ్చాడు, ఎటువంటి విపత్తులు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఎటువంటి మరి శత్రువు యొక్క దాడులు, వాటన్నిటి నుండి నిన్ను దేవుడు కాపాడుకుంటూ, ప్రిజర్వ్ చేసుకుంటూ, ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అవన్నీ జ్ఞాపకం చేసుకొని, మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. చాలాసార్లు బహిరంగంగా అందరి ముందు దేవుని స్తుతించడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా దేవుని స్తుతించడంలో కొన్నిసార్లు మనం వెనకబడిపోతూ ఉంటాం. బట్ ట్రూ వర్షిప్, రియల్ వర్షిప్ ఇస్ నాట్ జస్ట్ వర్షిపింగ్ గాడ్ in the congregation, in the midst of his people, in the church, but it is also worshiping God in secret. దేవుని రహస్యమందు ఎవ్వరు చూడనప్పుడు నువ్వు ఒక్కదానివి ఏకాంతంగా దేవునితో సమయం గడిపినప్పుడు ఆయన కార్యాలన్నీ తలపోసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము నిజమైన ఆరాధన. అటువంటి మరి ఆరాధికురాలిగా మిరియామును మనం చూస్తున్నాం. ఆరాధనలో ఇతర స్త్రీలను ప్రోత్సహించే వ్యక్తిగా కూడా మనం మిరియామును చూస్తూ ఉన్నాం.